ఏపీ హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా. సో రిలీజ్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మెరిట్ ఆధారంగా నెంబర్స్ వైజ్గా డిస్టిక్ వైజ్గా వచ్చేసరికి పేర్లు ఆ మెరిట్ లిస్ట్లో రిలీజ్ చేస్తారు. చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి స్కిల్ టెస్ట్కి కాల్ లెటర్ ఖచ్చితంగా వస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మొన్న ఏపీడిఎస్సి 2025లో మెరిట్ లిస్ట్లో చాలామంది పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పోస్ట్కి ఒక 141 మంది ఉంటే అందులో 7,500 మంది పేర్లు మెరిట్ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే అందరికీ కాల్ లెటర్స్ రాలేదు. అంటే హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్, ఇంకా వచ్చేసరికి నార్మలైజేషన్ ఇవన్నీ వేసిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న పేర్లకి కొంతమందికి మాత్రమే కాల్ లెటర్స్ రావటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ హైకోర్టు జాబ్స్ కూడా మీకు మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కాల్ లెటర్ వస్తుందని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఈసారి చాలామంది రాశారండి. ఎక్కువ శాతం ఆఫీస్ సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్కి ఎక్కువ మంది అప్లై చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా తక్కువ పని ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎక్కువ అప్లై చేశారు. మరి అట్లాంటప్పుడు మీకు కట్ ఆఫ్ ఎంత ఉండాలో మీరు ఇది డిసైడ్ చేసుకోండి. అయితే నాకు తెలిసి ఈ 80 మార్కులకి నేను ఈ వారం 10 రోజుల్లో చూసిన హైయెస్ట్ మార్క్, మరి అది వాళ్ళు నిజంగా వచ్చినాయో లేకపోతే కావాలని పెట్టారో నాకు తెలియదు, కానీ కొంతమంది కామెంట్ల రూపంలో 72 మార్కులు వచ్చినట్టు కూడా పెట్టారు. కాకపోతే నాకు తెలిసి ఎక్కువ కాంపిటీషన్ ఉన్న దాంట్లో 60, 61, 62 ఉంటే సరిపోతుందని నా ఫీలింగ్. వాళ్ళందరికి కూడా కాల్ లెటర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు 3,000 పోస్టులు ఉన్నాయనుకోండి, నాకు తెలిసి అందుట్లో 4,000 మంది పైనే పిలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు, అంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తారు. విడతల వారీగా కాల్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు. మొన్న అదే మూడు విడతల్లో పంపించారు. 4వ విడత అవ్వలా నాకు తెలిసి. అయితే మ్యాక్సిమం ఒకవేళ ఎక్కడన్నా 1, 2, 3 పంపించుంటే అది 4వ విడత అవుతుంది, కానీ అది కూడా దాని కిందే పోతుంది ఏపీడిఎస్సి దానికి. అయితే ఇలాగే దీనికి కూడా 3 విడతల్లో పంపించేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఏపీ హైకోర్టు జాబ్స్ పారదర్శకంగానే పోస్టింగ్స్ ఉంటాయి. ఓకేనా. దళారులు నమ్మొద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదండి.